హాయ్ ఫ్రెండ్స్. డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఇప్పటి వరకు ఇచ్చిన ఉపన్యాసాల్లో అత్యంత ప్రభావాన్ని చూపే ఉపన్యాసాన్ని మీకోసం ఎంపిక చేసి ఈ వీడియోలో అందించబోతున్నాను. తన మాటలు దేశ యువతరానికి చేరాలని, అది వారి ఆలోచనలకు ప్రభావితం చేయాలని, వాళ్ళు దేశ అభివృద్ధికి దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు అబ్దుల్ కలాం. హౌ టు హ్యాండిల్ ద ఫెయిల్యూర్. మనందరికీ ఆ పరిస్థితులను అర్థం చేసుకుని పనిచేయడం తెలియాలి. విజయాలు అందుకునేటప్పుడు కాదు, ఓటమిని చవిచూచినప్పుడు కూడా వాటిని డీల్ చేయడం మనకు తెలియాలి. మరీ ముఖ్యంగా మీరు నాయకులుగా ఉండి ఆ నాయకుడిని నడిపిస్తున్నప్పుడు ఆ విషయం తెలియడం మరీ అవసరం. ఈ దేశ యువత ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. మీరు ఏ పని చేసినా మీరు అందులోని సమస్యలను తప్పకుండా ఫేస్ చేయాల్సిందే. సమస్యలే మనిషిని నడిపేలా ఉండకూడదు. ఆ సమస్యలను అధిగమించి వాటి మీద మనిషిపై చేయి సాధించి నాయకుడిగా మారాలి. సమస్య ఎంత పెద్దదైనా సరే మనిషి కన్నా ఎక్కువైతే కాదు కదా. నిరంతరం నేర్చుకుంటూ ఉండడం ఎప్పుడూ చేయవలసిన పని. నేర్చుకోవడం వలన సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత మన ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. ఆలోచన మనకు మార్గనిర్దేశం ప్రసాదిస్తుంది. విజ్ఞానం మనని ఉన్నతులుగా మారుస్తుంది. నాలెడ్జ్ మేక్స్ యు గ్రేట్. అందరికీ నిరంతరం నేర్చుకుంటూనే ఉండండి. బ్రేక్ త్రూ రిలేషన్స్. ఎవరైతే అసాధ్యాలు సుసాధ్యాలు చేయాలని చూస్తారు అలాంటి వారే హ్యూమన్ లిమిటేషన్స్ని సాధిస్తారు. మీరు ఏ రంగం చేసినా సరే దానికి సంబంధించిన ఉదాహరణలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. సైన్స్, మెడికల్ స్టోర్స్, టెక్నాలజీ రంగాల్లో ఈ రోజుకి అసాధ్యం అనుకునే వాటి గురించి ఆలోచించి వాటి పేర్లు ఎప్పటికీ చరిత్రలో గొప్పగా నిక్షిప్తమై ఉన్నాయి. అసలు సాధ్యమే కాదనుకున్న వాటి గురించి వాళ్ళు ఊహించారు. తమ ఆలోచన శక్తిని అధిగమించి ప్రపంచాన్నే మార్చారు. సివి రామన్, న్యూటన్, ఐన్స్టైన్, చంద్రశేఖర్ లాంటి వాళ్ళు తమ ఊహా ప్రపంచాన్ని బద్దలు చేసి కొత్త దారులు వెతికారు. మీరు కూడా ఈ సమాజంలో ఒక ముద్ర వేయాలి అనుకుంటే అసాధ్యం అనుకున్న దాన్ని కూడా ఊహించండి. ఇమాజినేషన్ ద అవుట్కమ్. ఏదైనా సరే ఇన్వెంట్ చేయాలి అంటే, డిస్కవర్ చేయాలంటే ఏం కావాలో చెప్తాను. డిస్కవరీ, ఇన్వెన్షన్ అనేవి సృజనాత్మక ఆలోచనలు ఫలితంగానే వస్తాయి. నిరంతరం శ్రమించేవారే ఎలాంటి పనులు చేయగలరు. అవుట్కమ్ని ఇమాజిన్ చేయగలరు. టెలిఫోన్ ఏంటో తెలుసా? ఒక ఇమాజినేషన్ అవుట్కమ్. మీరు దేని గురించి ఆలోచిస్తారో దాని గురించి మనసులో పదే పదే ఆలోచించండి. ఇమాజినేషన్ నిరంతర పరిశ్రమతో అంతులేని గొప్ప పనులు సాధించవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీరు ఏదైతే ఊహిస్తారో దాని గురించి నిరంతరం ఆలోచించండి. అందుకోసం కృషి చేయండి. ఇతర పరిస్థితులు మీరు అనుకూలంగా మారుతాయి. అప్పుడు మీరు దేన్నైతే ఊహిస్తారో అది ఆచరణ సాధ్యమవుతుంది. ఫైట్ టు బీ యూ. 11 మిలియన్ల యువత నుంచి నేను ఏం నేర్చుకున్నాను అంటే, ప్రతి యువకుడు ఒక ప్రత్యేకమైన శక్తిగా ఎదగాలనుకుంటాడు. ఎందుకంటే మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని అలాగే ఉంచేందుకు మీ చుట్టూ ప్రపంచం నిరంతరం ప్రయత్నిస్తుంది. కానీ మీరు ఈ ప్రపంచం చెప్పినట్టుగా మారాలనుకుంటున్నారా? లేదంటే మీకంటూ ఒక ప్రత్యేక స్థానం అనుకుంటున్నారా? మొదటి వ్యక్తిలా మారడం అందరికీ సాధ్యమే. కంఫర్టబుల్గాను ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండలేరు. అందుకు నా యువ స్నేహితులు లాగా మీరు పరీక్ష ఏంటంటే, మీరు అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ పరీక్ష గురించి ఎవరు కల్లో కూడా ఊహించి ఉండకూడదు. అలాంటి పరీక్షకు సిద్ధం కండి. ఆ పరీక్ష ఇతరుల కన్నా భిన్నంగా మిమ్మల్ని నిలబెడుతుంది. మీరు ఎక్కడికైతే చేరుకోవాలో అక్కడికి చేరుకున్నంతకాలం మీరు పోరాడుతూనే ఉండాలి. బీఏ టీచర్. ఒకసారి ఒక వ్యక్తి కలాం గారిని కలిసినప్పుడు ఏమడిగారంటే, మీ దగ్గర అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి, మీరు అనేక పుస్తకాలు రాశారు, మీరు దేశానికి రాష్ట్రపతి, మీరు ఏరోస్పేస్ ఇంజనీరు, మీరు ప్రొఫెసర్ అయితే మీరు ఈ పనులంటిలోనూ టీచర్గా ఉండడమే చాలా ఇష్టమైన పని అంటారు. ఎందుకు? ఇప్పుడు ఈ ప్రశ్నకు కలాం గారు చెప్పిన సమాధానం ఏంటంటే, నా చిన్నతనంలో 10 ఏళ్ల వయసులో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. అప్పుడు నేను 5వ తరగతి చదువుతున్నాను. ఆ సమయంలో మా సైన్స్ టీచర్ క్లాస్లోకి రాగానే ఆమెలో ఒక తేజస్సు మాకు కనిపించింది. మా టీచర్ క్లాసులోకి ఎంటర్ కాగానే ఒక స్వచ్ఛమైన భావన కలిగేది. వాళ్ళు శిక్షణ ఇచ్చిన విధానం వల్లే నా కలలకు ఆకారం వచ్చింది. జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో నాకు తెలిసింది. నా టీచర్లే నా జీవితానికి ఒక దిశానిర్దేశం చేశారు. జీవితంలో ఎలా ఉండాలో నేర్పించారు. ఒక విజన్ ఇచ్చారు. నేను యువకుడిగా ఉన్నప్పుడు ఇవన్నీ నాకు చాలా అవసరం అయ్యాయి. ఈ ప్రపంచంలో టీచర్లందరికీ పిల్లల మీద సంపత్తి పెంచి వారి ఆలోచన శక్తిని పెంపొందించే ఒక గొప్ప అవకాశం ఉంది. యువతకు కలలు కనే అవకాశం ఇచ్చే శక్తి వాళ్ళకు ఉంది. విద్యార్థులు కొత్త కళలు కనేలా చేయడమే కాకుండా వారి కళలను సహకారం చేసేట విధంగా వాళ్ళు సహాయపడగలరు. ఆ విధంగా
నా విద్యార్థి ఒక గొప్ప మనిషిగాను మారతాడు. అందుకే దేశంలో టీచర్లందరికీ నా విన్నపం అని ముగించారు. ఈ మొత్తం వీడియోలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.